వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గత నెల 22వ తేదీన ఛత్తీస్గఢ్ అంబుజ్ఘట్ అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కగార్లో భాగంగా 27 మంది మావోయిస్టులను హతమార్చారు. అందులో ప్రధాన పాత్ర వహించినటువంటి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడాను ఎన్కౌంటర్ కాబడ్డారని సాక్షాత్తు దేశ ప్రధానితో పాటు అమిత్ షా కూడాను నిర్ధారించడంతో బంధువులందరూ కూడాను ఆ మృతదేహం తెచ్చేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కాకపోతే మృతదేహం ఇవ్వకుండా నారాయణపూర్ అటవీ ప్రాంతంలో ఆయన భౌతికాయను మాత్రం అంత్యక్రియలు నిర్వహించారని ఛత్తీస్గఢ్ పోలీసులు నిర్ధారించిన తర్వాత 26వ తేదీన ఆ కుటుంబ సభ్యులు మాత్రం ఈ వార్తను నిర్ధారించుకొని ఆయనకి అంతిమ సంస్కారాలను సాంప్రదాయబద్ధంగా సనాతన సంస్కృతికి అనుగుణంగానే నిర్వహించారు. కాకపోతే ఈరోజు ఆయన సంతాప సభకు విచ్చేసినటువంటి సీనియర్ పాత్రికేయులు నల్లి ధర్మారం అంటున్నారు. చూస్తే కనుక ఆయన ఆశయాలకి ఆ కుటుంబ సభ్యులకి ఎటువంటి సంబంధం లేకపోతే ఆయన కుటుంబ సభ్యుడిగా ఈరోజు ఎన్కౌంటర్ చేయబడ్డారని చెప్పి కనీసం భౌతికాయం తెచ్చేందుకు వెళ్ళినటువంటి ఆ కుటుంబ సభ్యులకు భౌతికాయం కాదు కదా, చితాభస్మం కనీసం అస్థికులు కూడా ఇవ్వనటువంటి పరిణామం ఏ విధంగా తీసుకోవచ్చు? అసలు మానవత్వం మట్టి కలిసిపోయింది అన్నటువంటి ఒక పరిస్థితులు పరిణామాలు ఈ ఎన్కౌంటర్ విషయంలో సుస్పష్టంగా కనిపించింది అనుకోవచ్చు. సైద్ధాంతిక కోణంలో దేశమంతా కేశవరావు హత్య తదనంతర పరిణామాల గురించి చర్చిస్తూనే ఉంది. మనం ఆ సిద్ధాంతాలని కాసేపు పక్కకు పెట్టి మానవులుగా మానవీయ కోణంలో ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ ప్రభుత్వం సనాతనవాదానికి ప్రతినిధిలా చెప్పుకుంటుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్న పార్టీలు కూడా సనాతనవాదం గురించి మాట్లాడుతున్నాయి. సనాతనవాదం అంటే హిందూ సంప్రదాయం సంస్కృతి అని అర్థం. వాళ్ళనుకున్నా ఎవరనుకున్నా అదే అర్థం. ఆ సంప్రదాయంలో చనిపోయిన మనిషి భౌతిక కాయాన్ని దహనం చేసి ఆ అస్థికలను భస్మాన్ని పవిత్ర గంగా జలాల్లో కలపడం, నిమజ్జనం చేయడం, లేకపోతే మల్లాంటి జిల్లాలో శ్రీకూర్మంలో అస్థికలు నిమజ్జనం చేయడం అనేది ఈ సనాతన సంప్రదాయ భాగంలో జరుగుతుంది. కానీ శవాన్ని ఇచ్చే విధానం ఒకప్పుడు ఉన్నా సరే శవం ఇచ్చిన ఆ శవం నుంచి స్ఫూర్తి పొందుతారేమోనన్న భయంతో శవం ఇవ్వలేదు సరికదా, అక్కడే దగ్ధం చేశారు. మంచిదే, కొన్ని కనీసం పిడికిడి చితాభస్మం ఇవ్వండి, మేము సనాతన సంప్రదాయం ప్రకారం హిందూ సంప్రదాయం ప్రకారం ఆయన పుట్టిన ఊరికి తీసుకెళ్ళి మేము నిమజ్జనం చేసుకొని పూజలు చేసుకొని పెద్ద కర్మ చేసుకుంటామని కుటుంబ సభ్యులు బతిమాలినా కూడా దానికి కూడా వాళ్ళు పోలీసులు అంగీకరించలేదు. ఎందుకు అంతగా వాళ్ళ కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నంబాల కేశవరావు భౌతిక ఇచ్చిన విషయంలో మళ్ళీ ఆ ఊరు కనుక వస్తే ఆయన భావాలు ఏమైనా కూడా నేటి తరానికి వాటి తాలూగా ఆ భావాలు కనెక్ట్ అవుతున్న ఒక భయం వారిని వెంటాడింది అనుకోవచ్చు. మనకు తెలిసిన ఒక విశ్వసనీయమైన సమాచారం ప్రకారం కేశవరావు గారి బంధువులు వెళ్ళి అడిగితే వాళ్ళు అన్నారట, నిజమే మీకు ఈ భౌతికాయం మీకు ఇస్తాం, మీరేం చేస్తారు, ఊరేగింపుగా తీసుకెళ్తారు, పూలదండలు వేస్తారు, నినాదాలు చేస్తారు, అక్కడ ఆయన దహనం చేసిన తర్వాత దహనం చేసిన స్థలంలో ఒక అమరవీరుల స్తూపం కడతారు, ఆ స్తూపాన్ని చూసి కొత్త తరం వాళ్ళు నక్సలైట్గా మావోయిస్టులుగా మారే ప్రమాదం ఉంది, అందుకే మీకు మేము ఆ భౌతికాయం ఇవ్వము అన్నారట. అంటే అటువంటి త్యాగధనుడి శరీరం కూడా మృతదేహం కూడా ఈ సమాజానికి స్ఫూర్తినిస్తుంది అని పాలకవర్గం పరోక్షంగా చెప్పినట్టు అయింది. ఇది ఎలా అనిపిస్తుందంటే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకన్నా నయం అనిపిస్తుంది. బ్రిటిష్ పరిపాలనలో 1917లో అల్లూరు సీతారామరాజును పట్టుకొని ఆ రంప అడవుల్లో కాల్చేసి ఆ బ్రిటిష్ పోలీసులే దహనం చేసి పిడికిడి బుగ్గి తీసుకెళ్ళి వరాహ నదిలో కలిపారు. దీనికన్నా
నంబాల కేశవరావు విషయంలో మన స్వదేశీ పోలీసులు అనుసరించిన విధానం కన్నా వాళ్ళు చాలా మెరుగ్గా ఉన్నారనే మనం అనుకోవచ్చు. అలాగే జలియన్ వాలాబాగ్ దురంతం తర్వాత దాని కారకుడైన డయ్యర్ని లండన్ వెళ్ళి చంపాడు ఉద్దమ్ సింగ్ అనే ఒక పంజాబీ యోధుడు. ఆ ఉద్దమ్ సింగ్ చితాభస్మాన్ని కూడా ఆయన కాల్చేసినా సరే ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఆయన చితాభస్మాన్ని భారతదేశం ఆయన బంధువులకు ఇచ్చింది. ఈరోజు కూడా ఆ జలియన్ వాలాబాగ్లో ఆయన చితాభస్మం ఉన్న ఒక కొండ కనిపిస్తుంది మనకి. అంటే ఇక్కడ కూడా మెరుగ్గా బ్రిటిష్ ప్రభుత్వం ప్రవర్తించింది అని అనుకోవాలి. ఆ తర్వాత సర్దార్ భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురిని ఉరితీసిన తర్వాత 1936లో ఆ మృతదేహాలను చీనాబ్ నదిలో విడిచిపెట్టారు. పోనీ సగం ఖాళీ కాలిన దేహాలైనా ఏమైనా వాళ్ళు ఒక గంగలో వదిలేశారు. ఈ హిందూ మతంతో ఏమాత్రం సంబంధం లేని హిందూ మత భావజాలం లేని బ్రిటిష్ పరిపాలకులు చేసిన పనిని కూడా ఆ భావజాలానికి ఆ మతానికి ప్రతినిధులం మేమే రక్షకులం అనుకున్న వాళ్ళు ఇవ్వకపోవడం ఎంత అన్యాయం. ఇది మానవీయ కోణంలో ప్రతి భారతీయుడు సిద్ధాంతాలకు అతీతంగా ఆలోచించిన అంశం. ఒక్క విషయం, కేశవరావు గారు వదిన ఆ కుటుంబం ఎవరికి ఈ సిద్ధాంతాలతో కానీ కేశవరావు గారి భావజాలతో సంబంధం లేదు. ఆమె ఒక మాట చెప్పింది, గొప్ప మాట చెప్పింది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కాల్చేసి చితాభస్మం బంధువులకు ఇవ్వలేదు. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ కూడా అలా చేశారు. ఈరోజు మా మరిది కేశవరావు కూడా భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజుల సరసన నిలబడగల గొప్ప యోధుడు, త్యాగధనుడని ఈ ప్రభుత్వమే పరోక్షంగా ప్రకటించినట్టు అయింది. అందుకు మేము సంతోషిస్తున్నాం అన్నది. నిజంగా నంబాల కేశవరావు ప్రాణం అనేది ఎప్పటికైనా పోక తప్పదు. వీరమరణం, వీర స్వర్గాలు ఉండవు. వీర స్వర్గం అనేది ఒక ప్రజల హృదయాల్లో ఉంటుంది. కేశవరావు అటువంటి యోధులకు సరిసమానమైన యోధుడిగా ఈరోజు చరిత్రలో నిలుస్తాడు. ప్రజల హృదయాన్ని అప్పటికే గెలిచాడు, శాశ్వతంగా నిలుస్తాడని నేను భావిస్తున్నాను. చూస్తే కనుక ప్రశ్న ఆ మృతదేహం కోసం బంధువులు ఎటువంటి ప్రయత్నం చేయలేదన్నటువంటి నిందను ఆపాదించి ఆ భౌతిక కాయాన్ని ఏమొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు ఛత్తీస్గఢ్ పోలీసులు. ఆ బంధువులు చేసినటువంటి ప్రయత్నంలో రాజకీయ ప్రమేయం కూడా భౌతిక కాయం బంధువులకు ఇవ్వకుండా ఆటంకంగా నిలవడం వెనక అంటే శవాలపై కూడా రాజకీయం చేసే పరిణామం చిక్కోలు జిల్లాలో కొత్త సంస్కృతి దిశగా నడుస్తుంది అనుకోవచ్చు. శవం కోసం ప్రయత్నాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. హైకోర్టుకు వెళ్ళారు వాళ్ళు, మాకు భౌతికం అప్పచెప్పండి అని. వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించినప్పుడు వాళ్ళు ఏమి ప్రయత్నం చేయలేదని అనడం అనేది సరికాదు. కాకపోతే అక్కడ ఎవరు ఈ శవాలకు సంబంధించి మాకు అప్పగించండి చెప్పడానికి అడగడానికి ఎవరు రాలేదని వాళ్ళని ఆల్రెడీ బంధువులు అక్కడ స్టేషన్లో జగదల్పూర్ స్టేషన్లోనూ ఈ స్టేషన్లన్నీ తిరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఆ రకంగా ప్రకటించి వాళ్ళు లీగల్గా వాళ్ళు దొరకకుండా ప్రకటించి కాల్చడం జరిగింది. ఇది ఇక ఇందులో రాజకీయం. మీరు ఎందుకు వెళ్ళారో అక్కడికి అని మన జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు గారు మంత్రి ఆయన అనడం అది చాలా అన్యాయం. ఎందుకు ఏ శక్తులు ప్రేరేపిస్తాయన్న మాట అన్నాడో తెలియదు. లేకపోతే అలిపిరి సంఘటనలో నంబాల కేశవరావు ఒక వ్యూహకర్త అనే ప్రచారం జరుగుతుంది. ఒక రకంగా చంద్రబాబు నాయుడు కూడా ఇందులో పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యారన్నారమో తెలియదు. కానీ శవం ఇవ్వడానికి ఎందుకు అభ్యంతరమో, మీరెందుకు అడగడానికి వెళ్ళారు అని వాళ్ళని బెదిరించడమో నాకు అర్థం కాలేదు. కానీ గత శ్రీకాకుళం సాయుధ ఉద్యమ చరిత్ర నుంచి చూస్తే, లేకపోతే మందస జమీందారీ రైతాంగ పోరాటం గున్నమ్మ వీరమరణం నుంచి చూస్తే శవాలను అప్పగించడం, కనీసం ఆ చితాభస్మం అప్పగించడం, దీనికి ఏ రాజకీయ నాయకులు అడ్డుపడలేదు. ఇది కొత్త దుస్సంప్రదాయం. ఇది దుస్సంప్రదాయం. ఒక ప్రజా ఉద్యమాల్లో చనిపోయిన వారిని శవాలు కూడా కన్నవాళ్ళు బంధువులు కడచూపు నోచుకోకుండా కనీసం పిడికిడి బుగ్గి కళ్ళను చూడకుండా చేయడంలో అచ్చెన్నాయుడు ఎందుకు ఇంత బహిరంగంగా ఆయన భాగస్వామి అయ్యాడో తెలియదు. ఇది ఒక చరిత్రహీనుల జాబితాలో ఆయన చేరుతాడు, ఇందులో సందేహం లేదు. ఆయన ఈరోజు మంత్రి కావచ్చు, ఆయన వైభవం ఉండొచ్చు. కానీ ఈ రకంగా ఆయన బహిర్గతమైన తర్వాత ఆయన ఒక ప్రజా ఉద్యమ నాయకుల పట్ల ఆయన అనుసరిస్తున్న వైఖరి నిజానికి ఆశ్చర్యం. తమ్మినేని సీతారాము ఆయన సోదరుడి కంజరాపు ఎర్రన్నాయుడు కూడా నంబాల కేశవరావు క్లాస్మేట్స్. కనీసం అటువంటి ఒక హృదయంలో ఒక కదలిక ఆయన లేకుండా ఇలా ఒక నిర్ద్వందంగా మీరెందుకు వెళ్ళారో శవాన్ని నరడానికి. నిజానికి ఆ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి, మన జిల్లాకు ఉన్న వ్యక్తి ఆయన సాయం చేయాలి మనకి. ఆ బాడీని తీసుకురావడానికి ఆయన ప్రభుత్వ ప్రతినిధిగా జోక్యం చేసుకొని జరిగింది కనీసం బాడీ ఇవ్వండి, లేకపోతే పిడికిడి బుగ్గి ఇవ్వండి అని చెప్తే ఒక మానవీయ కోణంలో అచ్చెన్నాయుడిని ఈరోజు మనం అందరం కూడా గౌరవిద్దాం, మెచ్చుకుందాం. అలా కాకుండా ఇలా చేయడం అనేది ఎక్కడ లేదు మన జిల్లా చరిత్రలో. నాకు తెలిసి ఇలా ప్రవర్తించిన నాయకుడు ఇంకెవరూ లేరు.
ఇది ఒక దుస్సంప్రదాయం. ఇది ఎల్లకాలం ఇది కొనసాగుతుంది అనుకోకండి. ఎవరికి ఏవి శాశ్వతాలు కావు. ఆయన విప్లవ జీవితం శాశ్వతమైందని అనుకున్నాడు. ఆ ముగింపు కూడా ఆయన అలాగే జరిగింది. ఆయన అనుకున్నట్టే జరిగింది. ఆయన ఏమి పారిపోవడానికి ఆయనకి అనేక మార్గాలు ఉన్నా ఆయన పారిపోకుండా నాయకుడు ముందుండి నడిపించాడనే ఒక ఉద్దేశంతో నిలబడి ఆయన ఆత్మత్యాగం చేశాడు. అట్లాంటివి నిలబడితే చరిత్రలో మీరు శవాలను అడ్డుకోవడం, చితాభాసనలు అడ్డుకోవడం, బెదిరించడాలు, ప్రజా ఉద్యమాలని ఉక్కుపూటితో నొక్కేయడాలు ఏవి బ్రిటిష్ వాళ్ళు చేయలేకపోయారు. మనమేం చేయగలం? ప్రజాస్వామ్య పద్ధతుల్లో చట్టంలో ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఇది ఒక అచ్చెన్నాయుడే కాదు, ఇది టీడీపీ నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వంతో ఆలోచన, నిర్ణయం, ఆ విధానంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు, ఈ శ్రీకాకుళం జిల్లాకి జాతీయ స్థాయిలో ఒక ప్రధానమంత్రి నోట, ఒక కేంద్ర హోంమంత్రి నోట నంబాల కేశవరావు అనే అగ్రనాయకుడిని మేము చంపేశాం, అది ఆయన శ్రీకాకుళం జిల్లాలో పుట్టాడు, ఆయన నోటంట ఆ మాటలు ఇచ్చినంటే మా శ్రీకాకుళం రాజకీయాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా గర్వపడుతుంది. ఈ గర్వాన్ని నువ్వు పంచుకోవాల్సిన అచ్చెన్నాయుడు, మీరు ఆ గర్వాన్ని పంచుకోకుండా దిగజారిన చరిత్రలో భాగస్వామ్యం అవడం చాలా బాగాలేదు అని ఎక్కువ మంది అనుకుంటున్నారు. జర్నలిస్టులుగా, మెజారిటీ జర్నలిస్టులుగా మేము అనుకుంటున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం నంబాల కేశవరావు భౌతిక అప్పగింపడంలో మాత్రం ఛత్తీస్గఢ్ పోలీసులు వ్యవహరించిన తీరుని తీవ్రంగా తప్పుపడుతున్నారు. భౌతిక అంటే బ్రిటిష్ వారి పరిపాలనలో కూడాను వారికి వ్యతిరేకంగా పోరాడిన వారిని హతమార్చి ఆ భౌతికాన్ని అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత ఆ చితాభస్మాలను సమీపంలో ఉన్నటువంటి నదుల్లో కలిపే సంస్కృతి కూడాను భారతదేశంలో భారతీయ పౌరుడై ఉండి విప్లవభావాలకి ఆకర్షితుడైన 45 ఏళ్ళుగా అడ్డుబాటులో పట్టినటువంటి ఆయన చంపేశామని నిర్ధారించిన తర్వాత ఆయన భౌతికాన్ని ఇచ్చే విషయంలో మాత్రం రాజకీయ ప్రమేయం కూడా ఒక సాంప్రదాయానికి తెరతీసే విధంగా ఉంది. ఈ రాష్ట్రానికి చెందినటువంటి, ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రి ఈ విషయంలో అడ్డుపడ్డాన్ని మాత్రం ఇది ఒక దుస్సాంప్రదాయానికి మాత్రం తెరతీశారనుకోవచ్చు. నంబాల కేశవరావును మాత్రం ఈరోజు స్వాతంత్ర వీరుల చెంతన చేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన భౌతికాన్ని బంధువులకు అప్పచెప్పే విషయంలో చేసినట్టు వైఖరి మాత్రం అందరినీ ఆలోచింపజేస్తుంది. ఆయన భావజాలం ఎక్కడైనా ఇంకా భావితరాలకి ఎక్కడ అలవడుతుందన్న ఉద్దేశంతో వారు చేసిన ప్రయత్నం మరింత జనాల్లోనికి నంబాల కేశవరావుని వెళ్ళే విధంగా దోహదపడిందని మాత్రం ఒక సంతృప్తి వ్యక్తం. సనాతన సాంప్రదాయాన్ని కాపాడుతామని చెప్పుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నంబాల కేశవరావు భౌతికాయన విషయంలో మాత్రం రాజకీయ ప్రమేయం ఇదొక చెడు రోజుగా భావిస్తున్నారు. అటువంటి వ్యక్తి ఆయన విప్లవ భావాలని ప్రేరేపణ తీసుకుంది, కానీ బంధువులు మాత్రం ఆయన కుటుంబ సభ్యుడిగా భౌతికాయాన్ని కనీసం చితాభాసం అస్థికలైన ఇమ్మని ప్రాధాన్యపడిన ఇవ్వకపోవడం మాత్రం ఇది హైందవ సాంప్రదాయంపై గొడ్డలు పెట్టిగా ఆయన భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.